హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో అయితే మనకు ఫ్రీ బస్ పథకానికి సంబంధించి అయితే కూడా వివరాలు అయితే రిలీజ్ చేశారండి. మరి దీనికి సంబంధించిన వివరాలు ఏంటి, ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, తగిన అంటే అర్హతలు ఏంటి అనేది అయితే తెలుసుకుందాము. వీడియో అయితే కంపల్సరీగా ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు ఛానల్ అనేది కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కనిపిస్తుంది, అందులో ఆల్ అని సెలెక్ట్ చేస్తే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపం అయితే రావడం జరుగుతుందండి. ఇక ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మనకు కూటమి ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో ముందుగా మనకు ఎలక్షన్స్ కన్నా ముందు అయితే కూడా అంటే మనకు ప్రామిస్ అయితే చేశారండి. మహిళలకు సంబంధించి ఉచిత బస్సు నిర్వహిస్తామని అయితే చెప్పారు. మరి ఈ యొక్క ఉచిత బస్సు సంబంధించి చూసుకున్నట్టయితే ఆగస్టు 15 నుంచి అయితే మనకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అయితే కూడా స్టార్ట్ చేస్తున్నారండి. మనకు ఈ యొక్క ఆగస్టు 15 నుంచి మహిళలకు ఫ్రీ బస్ అనేది అయితే కూడా మంత్రి గారు అయితే ప్రకటించారు. రాష్ట్రంలో ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభిస్తున్నట్లయితే మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రకటించారు. సో ఈ మేరకు ఆయన ట్విట్టర్లో పోస్ట్ అయితే పెట్టారండి. కూటమి ప్రభుత్వం ఏర్పడితే మహిళలకు ఫ్రీ బస్ పథకం అమలు చేస్తామని ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన విషయం తెలిసిందే కదా. సో దీంతో స్కీమ్ అమలుకు మనకు ప్రతి ఒక్క దానికైతే కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి శ్రీకారం చుట్టనున్నారైతే కూడా మంత్రి గారు అయితే చెప్పారండి. మరి ఈ పథకానికి సంబంధించి చూసుకున్నట్టయితే ఏపీ వారికి అంతే ఈ యొక్క అవకాశం అయితే కల్పిస్తున్నారండి. ముఖ్యంగా ఏపీలోనే మీ యొక్క ఆధార్ కార్డు అనేది అయితే కూడా ఏపీలోనే అడ్రస్ అనేది అయితే ఉండాలి. ఏపీ వాసులకు మాత్రమే ఈ యొక్క అవకాశం అండి. మనకు ఇంతకుముందు అంటే ఇప్పుడు జరుగుతున్న రాష్ట్రాల్లో ఫ్రీ బస్సు ఉచిత పథకాన్ని చూసుకున్నట్టయితే అంటే తెలంగాణ కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఈ పథకం ఆల్రెడీ అమలు చేశారు. ఆ యొక్క 2 రాష్ట్రాలకి సంబంధించి అంటే కంప్లైంట్స్ ఏంటి, ఎలా ఆచరించారు, ఏ విధంగా అనేది ఇలాగ అన్నీ సేకరించి దాని తర్వాత మన ఏపీలో అయితే కూడా నిర్వహిస్తామని ఆల్రెడీ లాస్ట్లో ఒక 1 మంత్ బ్యాక్ అయితే పోస్ట్ అయితే పెట్టారండి. సో దాని తర్వాత ఇప్పుడు అన్నీ అనలైజ్ చేసుకొని ఈ యొక్క రాష్ట్రం అంటే మనకు 3వ రాష్ట్రంగా అంటే ఏపీలో, తెలంగాణలో, కర్ణాటకలో ఈ 3 రాష్ట్రాల్లో ఫ్రీ బస్ పథకాలు అయితే కూడా నిర్వహించారు. కాబట్టి ఇప్పుడు మనకు ఏపీ ప్రభుత్వానికి యొక్క పథకానికి సంబంధించి అంటే కూడా అంటే మహిళలకు సంబంధించి ఫ్రీ బస్ పథకానికి సంబంధించి అంటే ఫ్రీ బస్సు చూసుకున్నట్టయితే ఆగస్టు 15 నుంచి అయితే నిర్వహిస్తారండి. సో కంపల్సరీగా అంటే బార్డర్స్ ఎక్కడ ఉన్నప్పుడు కూడా మన ఏపీ బార్డర్ వరకే సంబంధిస్తుందంటే అంటే ఇక్కడ తెలంగాణ బార్డర్కి వచ్చినా లేదా కర్ణాటక బార్డర్కి వెళ్ళినా లేదా తమిళనాడు బార్డర్కి వెళ్ళినా అయితే కూడా చెల్లదని అయితే చెప్తారండి. సో కంపల్సరీగా ఈ యొక్క అవకాశాన్ని అయితే ప్రతి ఒక్కరు అయితే వినియోగించుకోండి. సో ఇదండి మనకు లేటెస్ట్ అప్డేట్. ఈ యొక్క వీడియో అనేది నచ్చినట్టయితే కంపల్సరీగా ప్రతి ఒక్కరికైతే షేర్ చేయండి. మీరు షేర్ చేస్తే ఈ యొక్క వీడియో అనేది అయితే అందరికైతే చేరుతుందండి. థ్యాంక్ యూ అండి.